నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తం మీద 71st నేషనల్ అవార్డ్స్ అంటూ ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాస్కి గాను బెస్ట్ ఫిలింగా భగవంత్ కేసరి సినిమాకంటూ అవార్డు వచ్చింది. ఇందులో భాగంగా ప్రధానమైన విషయం ఈ వీడియో మూలంగా తీసుకొస్తుంది ఏంటంటే, ఆ సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది ఆడబిడ్డలకు సంబంధించి. బాలకృష్ణ గారు ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళి ఆ సినిమాలో అందరూ ఉండగానే అసలు అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చో చేయకూడదో కూడా తెలీదు. కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సినిమా మూలంగా. ఆ పరిస్థితి ఏంది? బాలకృష్ణ గారు చెప్పింది ఏంది? వయసుతో సంబంధం లే, అది 3 ఏండ్ల 4 ఏండ్ల 5 ఏండ్ల లేకుండా ఉంటే ఏ వయసు అయినా కావచ్చు, ఆడవారికి పైన చెస్ట్ పైన ఎవరు మగవారు టచ్ చేయకూడదు అనేది ఒకటి, నడుము భాగానికి కింద ఎవరు టచ్ చేయకూడదని, మరియు కాళ్ళ మధ్య ఎవరు టచ్ చేయకూడదని. ఒకవేళ ఎవరైనా ఆడబిడ్డల విషయంలో ఈ చోట్ల టచ్ చేస్తే మీరు సీదా పోయి మీ తల్లి దగ్గర చెప్పండి అని చెప్పి బాలకృష్ణ గారు ఒక సందేశం ఇచ్చారు. దీంతోపాటు ఆయన చెప్పింది ఏంది? ఎదురింటి అంకులు కావచ్చు, పక్కింటి తాత కావచ్చు, మన బాబాయ్ కావచ్చు, స్వయాన కన్న తండ్రి అయినా సరే ఈ చోట్ల టచ్ చేయడం తప్పు తప్పు అని చెప్పి బాలకృష్ణ గారు ఎమోషన్లు పండిస్తా భగవంత్ కేసరిలో ఈ యొక్క దృశ్యాన్ని రక్తి కట్టించేశాడు. సరే, బాగుంది. సినిమాగా కాకుండా సినిమా నుంచి అంతో ఇంతో నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. భగవంత్ కేసరికి 2023 గాను అవార్డు అంటూ దక్కింది. అయితే ఆ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ మధ్య మనం చూసాం, కడప జిల్లాలో ఒక పెళ్ళికి పోయి ఒక తాగుబోతు వెధవ వాడు తాగేసి 3 ఏండ్ల చిన్న పాప పైన అఘాయిత్యానికి పాల్పడి ఆ పాపననే చంపేశాడు. ఇప్పుడు ఏమంటే మంచి ప్రభుత్వం ఉండదు కావచ్చు, అరెస్ట్ చేయకముందు అతను ఊరేసుకొని చచ్చిపోయినాడు ఒకటి. ఇలా అనేక సందర్భాలు ముసలోళ్ళు ఈ మాదిరి చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు చేయటాలు అనేక మంది. గతంలో తెలంగాణకు సంబంధించి ఒక వ్యవహారం చూసాం, దిశ కేసు. ఆ కేసులో ఎవరైతే కొంతమంది అయితే పోలీసు వారు ఎన్కౌంటర్ చేసేసారు, అవన్నీ మనకు తెలుసు. ఇంత జరిగినా కూడా ఇంకా మార్పులు రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ సందర్భంగా నేను ఒక మాట అయితే స్పష్టంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కంటూ నేను విరమించుకుంటున్నా. ఏంది అంటే, గతంలో బాంబే కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంది? ఎవరైనా సహజీవనం చేయొచ్చంట. పెళ్ళైన భర్త భార్య వీళ్ళు ఎవరితోనైనా సహజీవనం చేయొచ్చు, ఎక్కడికైనా ఓయో రూములకు పోవచ్చు, ఏడబడితే ఆడ దొరకచ్చు. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకునే రైట్ లేదని చెప్పి ఇటువంటి తీర్పుల వల్ల కొంపలు కొల్లేరులు అయిపోతున్నాయి. అదేవిధంగా సంసారాలు చెడిపోతున్నాయి. ఇలా కాకుండా భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండిందో ఆ విధంగా తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కోర్టు తీర్పులు ఉండాలి. కానీ ఎట్టబడితే అట్టున్న విచ్చలవిడిగా అంటే ఏ విధంగా ఉంటుందంటే, మొన్నటి మనం చూసాం, ఆల్రెడీ భార్యాభర్తలు, ఆ భార్యాభర్తలకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆ భర్త ఏదో ఒక జాబ్ కోసం అని చెప్పి బయటికి పోయినాడు. ఆ భార్య వచ్చి ఏం చేసింది, ఒక మాజీ ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకొని వీళ్ళు సేదా బస్ స్టాండ్ పోయినారు ఈ పిల్లోడిని ఎత్తుకొని. పాపం కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ అమ్మ పేరుంది, వాళ్ళ నాయన పేరు కూడా చెప్పుకోలేనటువంటి ఒక చిన్న బిడ్డ మగ పిల్లోడు. ఆ పిల్లోడిని ఎత్తుకొని పోయి ఆ బస్ స్టాండ్లో కూర్చొని పెట్టేసి, ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఆడుకో ఎవరితో లేచిపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి కాలం ఎట్టున్నది, ఏమి దారుణమైన కాలం. కాబట్టి చట్టాల్లో అంత పటిష్టంగా ఉండాలా, ఇటువంటి వారిని ఉపేక్షించకూడదు. మిగిలిన దేశాలకి మన దేశాలకి తేడా అయింది. ఇంకా భారతదేశం అంటే మన యొక్క కల్చర్ని ప్రపంచంతో గౌరవిస్తారు. ఇక్కడుండే తెలుగు వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అమెరికా వారు కూడా. అమెరికాలో చాలామంది జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు బిడ్డల్ని చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి, ఈవెన్ జేడీ వ్యాన్స్ కూడా, ఎవరు స్వయాన మన తూర్పుగోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన అల్లుడు జేడీ వ్యాన్స్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మా అల్లుడు అని చెప్పుకున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మన కల్చర్ని ఇష్టపడి ఇక్కడి నుంచే, ఇక్కడ ఆడపిల్లలు అయితే బాగుంటుందని చెప్పి ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా అక్కడ మన తెలుగు మహిళలనే ఎక్కువ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు విదేశాల్లో. ఇంకో క్వశ్చన్ ఏంది, 1980s 1970s ఆ మాదిర ఆడపిల్లలను బయటికి రానివ్వకూడదు, లేకుండా అంటే వాళ్ళు చదువుకోనివ్వకూడదు. ఈ విధంగా అనేది మూర్ఖ భావాలు వాళ్ళపైన రుద్దొద్దు. బాలకృష్ణ గారు భగవంత్ కేసరిలో ఏ విధంగా అయితే బేటీ బన్గయా షేర్ అన్నిటి అంటాడో ఆ పాత్రధారి యొక్క మహిళని, ఆ విధంగా ఆ బిడ్డలకి చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ కానీ, కుంఫు కానీ, తైక్వాండో కానీ రకరకాల విద్యలు నేర్పించాలా చదువుతో పాటు. ఎందుకంటే ఎప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలీదు. కనీసం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఉంటుంది ఆ సినిమాలో. ఆ మాత్రం వేరే వాళ్ళు వచ్చి ఎవరినైనా ఆ మాత్రం టచ్ చేసాక తిరిగి కొట్టే రీతిలో ఆడపిల్లలు పెరగాల. ఎందుకంటే ఒకరినెవరు మనం చెల్లెలు గిల్లులు అంటాం ఎవరు కొత్తగా కనిపిస్తే. కానీ నా యొక్క మనసు అంత స్వచ్ఛమైంది, అంత ప్రశాంతమైనది, ఎటువంటి కల్మషం లేదు అని చెప్పి ఎవరికేం తెలిసి కాలం. కాబట్టి భారతీయ కల్చర్లో భాగంగా నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్పడమే సబబు. అలా కాకుండా షేక్ హ్యాండ్లు చేతుల మీద వేసుకొని ఆడుకో రైడింగ్ పోవడాలు, లేకుండా ఆడనో కలిసి కూర్చోవడాలు, ఇవన్నీ అనవసరం, వేస్ట్ అయిన పనులు. కాబట్టి ఆడబిడ్డలు బయటికి పోయినప్పుడు కూడా ఎక్కువ మొబైల్స్ యూజ్ చేసేదాన్ని ఎందుకు యూజ్ చేయాలా? తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వడానికి. ఎక్కడున్నారు మా చదువుకుంటున్నామమ్మా, ఆ విధంగా ఉండాలి. కానీ ఇష్టానుసారం వదిలేసి మగబిడ్డలను కానీ ఆడబిడ్డలను కానీ ఇలా సమాజంలో బ్యాడ్ కల్చర్కి తల్లిదండ్రులు కారకులు కాకూడదు. కాబట్టి బాలకృష్ణ గారు ఏదైతే భగవంత్ కేసరి సినిమాలో ఒక
సెంటిమెంట్ రగిలిచ్చాడో అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం ఒక నినాదం తీసుకుందో బేటీ బచావో అదేవిధంగా బేటీ పడావో అని. ఆడబిడ్డలను కాపాడుకుందాము, దే ఆర్ అవర్ హెరిటేజ్. ఓపెన్గా చెప్తున్నాను, దే ఆర్ అవర్ హెరిటేజ్. కాబట్టి బేటీ బచావో బేటీ పడావో వాళ్ళని చదివించి ఉన్నత స్థితులకు తీసుకెళ్ళి రేపో మాపో పెళ్లి చేస్తాము మన ఇంటికి సంబంధించిన ఆడబిడ్డల్ని. పెళ్లి చేసిన తర్వాత అవతలోడు పరిస్థితుల రీత్యా ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాలక్రమేణా అతని ఏదన్నా బిజినెస్లో లాస్ అయిపోయి వాడు తాగుడు అలవాటు పడిపోయి లేకుంటే వేరే మహిళలతో పోయి ఇలా తప్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా విడాకులు కొన్ని సందర్భాలు అనివార్యం అవుతాయి. అప్పుడు ఈ పాప జీవితం నడియంట్లో మునిగినట్టే. ఆ పాపను చదువుకోవడానికి మనం బతికుండాలి కదా. మన ఇంటి సభ్యులను, ఆ పాపకు సంబంధించిన పుట్టింటి సభ్యులు బతికి లేకుంటే ఒకవేళ బతికే ఉంటారో ఆ పాప వచ్చి మన ఇంట్లోగానే ఉంటే సమాజం ఏమనుకుంటా ఉంటుంది, అనుకున్నారులే అని చెప్పి మనం ముందుకెళ్తా ఉండేటువంటి సందర్భాలు కాదు ఇది. మనం బాగున్నా కూడా లేకుండా అంటే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నా కూడా పక్కనింటోళ్ళే కాకులు మాత్రం పొడిసే లోకం ఇది. కాబట్టి మన నిత్య జీవితాల్లో ఇటువంటివన్నీ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. కనుక ఆడబిడ్డలకి ఖచ్చితంగా చదువు నేర్పిండి. చదువుతో పాటు వాళ్ళకి శక్తి రీత్యా, వాళ్ళకు టైం రీత్యా కరాటే కానీ, కుంఫు కానీ, లేకుండా ఉంటే ఇండియాకి సంబంధించిన కల్చర్స్ ఏవైతే ఉంటాయో, ఇది కట్టి తిప్పడాలు అంటే కరసాము కానీ, అదేవిధంగా కలరి విద్య కానీ ప్రతి ఒక్కటి కూడా నేర్పించమని నేనైతే కోరుతున్నాను. వన్స్ అగైన్ బేటీ బచావో బేటీ పడావో అండ్ కంగ్రాచులేషన్స్ టు భగవంత్ కేసరి మూవీ టీమ్. ధన్యవాదాలండి.